నువ్వు నా బిల్డింగ్ ఫోటో తీయొద్దు. విషయం ఇది అన్ని తీస్తావు. నువ్వు లీగల్ ఉంటే నువ్వు ఎందుకు భయపడాలి? నువ్వు లీగల్ ఉన్నావు కదా, నువ్వు లీగల్ ఉంటే ఎందుకు భయపడాలి? మేము బరాబర్ వేస్తాం న్యూస్. ప్రజలకు అభ్యంతరం అవుతుంది. మీడియా దగ్గరకు వచ్చిర్రు, వాళ్ళకి సపోర్ట్గా మేము నిలబడతాం. మీరు లీగల్ ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. మేము బిల్డింగ్ తీస్తాం, అన్ని తీస్తాం. కాదు నా పేపర్స్ మేడం, మీకు పర్మిషన్ ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు రాత్రికి రాత్రి గోడ కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? చెప్పండి. 12ంటికి వచ్చారండి, 12ంటికి గోడ కడుతున్నారు. పిటిషన్ కంప్లైంట్ పెట్టిరా? మీరు కంప్లైంట్ పెట్టుర్రి. మీరు లీగల్ గానే ఉంటే మీరు నైట్ కట్టాల్సిన అవసరం ఏముంది మేడం? మీరు నైట్ పూట కట్టాల్సిన అవసరం ఏముంది? దౌర్జన్యంగా వాళ్ళ మీద మీరు అది చేయడం ఎక్కడిది అన్నా? మీరు లీగలేనా? లీగల్ అయితే ఇది అర్ధరాత్రి పూట ఇది కట్టడం ఏం అవసరం మీకు? వాళ్ళ పైన దాడి చేయడం ఎక్కడిది? మీరు నేను 5ంటికి వచ్చిన సాయంత్రం, రేపు ఆదివారం మాట్లాడుకున్న తర్వాత కట్టవంటే సరే నేను రేపు కట్టా అని చెప్పిండు. మేము అటు పోగానే షాప్ బంద్ చేసుకొని పోగానే 11ంటికి స్టార్ట్ మేము వస్తే మేడం మీరు మీ దగ్గర అన్ని పత్రాలు ఉన్నప్పుడు మీరు నైట్ టైం కట్టడం కరెక్ట్ కాదు. అడ్డొస్తే మీరు డైరెక్ట్ మాట్లాడాలి. సార్ ఒక్క నిమిషం మీరు చూడండి సార్, ఎట్లా 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 బలి తెగించి బిహేవ్ చేస్తున్నారు. చూడండి మీరు రాయిలు సుడుతున్నారు, చేతులు లేపుతున్నారు, గుంజుతారా? మా మమ్మీని ఇట్లా బట్టి గుంజింది. నైట్ మొత్తం నిద్ర నొప్పండి, పెయిన్. అదా వచ్చి కాదు మాట్లాడేటప్పుడు, అదా వచ్చి మాట్లాడేది. నాటకాలా? वीडियो है नहीं पुलिस में देता हूं ఇది ఇయ్యాల కట్టింది కాదు, 70 సంవత్సరాల కింద కట్టిన డ్రైనేజ్ ఇది. మేము ముట్టక ముందుది అది. రాత్రికి రాత్రి నైటు ఇదే అండి ఈ షాప్. మేము మా దారి లేదు, మేము షాప్లకు వెళ్ళాలంటే మాకు మొత్తం రోడ్డు బ్లాక్ చేస్తున్నారు. మేము పోవడానికి లేదు. అంటే మేము షాప్లకు పోవద్దాయిగా అంటే నువ్వు అక్రమంగా దౌర్జన్యంగా నువ్వు నీకు ఏదంటే అది నువ్వేదనుకుంటే అదేనా? అక్కడ వెనక కమిషనర్ గారు కంప్లైంట్ ఇచ్చారు. అందరికాడికి పోయినాం, అందరికాడి తిరిగినాం, ఎక్కడ మాకు న్యాయం జరుగుతలేదు. అన్యాయం కడుతున్నారు. ఈ సందు మొత్తం ఆక్యుపై చేసుకుంటే మా షాప్లకు ఎట్లా పోవాలండి? వెనక బావి సందు మొత్తం ఆక్యుపై చేసుకున్నారు. దానికి వాళ్ళకు మనకు సంబంధం లేదు. మనం ఇప్పుడు నడుస్తుంది, ఇప్పుడు అందరికీ బోర్లు అయినాయి. వెనకట వాడుకున్నది ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు షాప్లకు పోకుండా అడ్డంగా కడుతున్నాడు. ఎట్లా పోతాం? ఎట్లా చేస్తాం? దౌర్జన్యం చేస్తే ఎట్లా? ఇది 1955 సంవత్సరం నాటి డాక్యుమెంట్ ఉంది. మేము 25 సంవత్సరాల కింద కొన్నాం. 65 గజాల ప్లాట్ నాది. ఈ 65 గజాల్లో 5 ఫీట్ల సందువు గలదు. ఈ సందుకు నలుగురికి హక్కు గలదు. ఈ సందు వెనకాల ఒక బావి కూడా కలదు. ఇప్పుడు వీళ్ళు పక్కన వాళ్ళు ఆ బావిని కబ్జా చేసిర్రు, ఆ సందుని కబ్జా చేసి మమ్మల్ని రోడ్డు మీద వేసిండ్రు. రాత్రి 12ంటికి గోడ కట్టేసి మా డిమాండ్ మేము ఎట్లా బతకాలి? మమ్మల్ని రోడ్డు మీద వేసిర్రు. నా ఇల్లు లేకుండా చేస్తున్నారు నిర్దాక్షిణ్యంగా. ఇక్కడ నాకు న్యాయం జరగట్లేదు. నేను ఈ సమాజంలో ఉన్నానా లేదా? ఏంది నాకు న్యాయం చేసేటోళ్ళు చెప్పాలి. నేను ఇంట్లో ఉండాలి కదా. ఇప్పుడు నైట్ మధ్యరాత్రి కడుతుంటే గోడ కడుతుంటుంటే ఏందమ్మా నైట్ పూట కట్టేది? ఈ అంటే మా మీద దౌర్జన్యంగా దాడి చేసిర్రు, నా మీద మా అన్న మీద. ఎమ్మటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాము. ఈ మా చిన్నప్పటి నుంచి కూడా మేము ఈ సందులో 50 ఏళ్ళు 60 ఏళ్ళ నుంచి తిరుగుతూ ఆడుకునే వ్యక్తులు మేము. ఇక్కడ మేము వాణి స్కూల్ ఉండేది అంతకుముందు కూడా ఇక్కడ కట్టెల మండి ఉండేది. అదే ప్లేస్లోనే వాళ్ళు కట్టుకున్నారు. ఇప్పుడు దౌర్జన్యంగా ఇదంతా ఆక్యుపై చేస్తే మేము ఎట్లా పోవాలి? మా మోరి నీళ్ళు ఎట్లా పోవాలి? మేము ఎట్లా బతకాలండి? మా ఇల్లు పక్కనే ఇల్లు. అది మేమేం చేస్తున్నాం? ఉన్న ఈ కామన్ లేనండి, ఇది దారి అది అంతే ఉంచాలి.
మేము అడిగేది ఏమీ లేదు, మా దారిని మాకు వదిలిపెట్టేయండి, ఉండండి, ఎట్లా ఉందో అట్లనే స్టేటస్కో ఉండాలి. మేము ఇంట్లోకి పోతానికి కూడా లేకుండా అటు సైడ్ బ్యాక్ సైడ్ మొత్తం ఆక్యుపై చేసారు, అంతా చేసారు. మేము కమిషనర్కి, కలెక్టర్కి, పోలీస్ స్టేషన్లో అన్ని చోట్ల కంప్లైంట్ చేసినామండి. తగిన విధంగా న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇడుకుల్ల పద్మాకర్ మంజుల అండి. నా పేరు మంజుల. ఇడుకుల్ల పద్మాకర్, ప్రకాశం బజారు, చిత్ర ఎలక్ట్రానిక్స్ అండి మాది. మేము 70 years బ్యాక్ ఈ ప్లాట్ని 30 years బ్యాక్ కొనుక్కున్నామండి. 70 yearsది ఈ ప్లాట్ వాళ్ళది, ఓనర్స్ది. అప్పటి నుంచి ఈ లేన్ ఉంది. ఈ సందులు నడవడానికి చుట్టూ 4 ఇండ్లు ఉన్నాయండి. ఈ 4 ఇండ్లకు వెనకల ఒక బావి ఉందండి. ఆ బావిలో వాటర్ తీసుకొచ్చుకొని ఈ 4 కుటుంబాలు జీవనం సాగించేవి. అలానే నడుస్తూ ఉంది ఇప్పటి వరకు కూడా. ఇప్పటికి ఈ క్షణం వరకు కూడా అలానే నడిచేదండి. ఇప్పుడు ఈ మేము ఈ షాపులు కట్టుకొని మేము వచ్చి ఈ 28 years అవుతుందండి ఉండబట్టి. 28 years నుంచి కూడా మాకు దారి ఇదే అండి. మేము ఇక్కడి నుంచే నడవాలి, మేము ఇక్కడి నుంచే పోవాలి. మేము ఏం చేయాలన్నా మాకు ఇదే ఎంట్రన్స్. ఇప్పుడు వచ్చేసి మేము కట్టిన తర్వాత ఈ పక్కన ప్లాట్ వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళ ఓనర్ ఉండేది. అప్పుడు ఆయన కట్టిండండి. ఆయన కన్స్ట్రక్షన్ తీసి కట్టిండు. ఈ షాపులు మడిగలు కట్టినప్పుడు కరెక్ట్గా పద్ధతి ప్రకారం, లేన్ ప్రకారం అప్పటి రాయి కూడా ఉందండి. ఇప్పటికి ఆ బేస్మెంట్ రాయి మీదనే కట్టుబడి చేశారండి. ఎలాంటి ఇబ్బంది లేకుండా, పక్కన వాళ్ళకి ఇబ్బంది కలగొద్దు అని చెప్పేసి అతను చాలా మంచివాడు. అలానే కట్టిండు. ఇప్పుడు వచ్చేసి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇదంతా వెనకాల మొత్తం బిల్డింగ్ కట్టిరండి. బిల్డింగ్ కట్టిరు. పబ్లిక్ మా జాగాలు మొత్తం కబ్జా చేసేసి చుట్టూ సందు మొత్తం కబ్జా చేసేసారు. ఇప్పుడు వచ్చేసి ఈ పబ్లిక్ లైన్లో మాకు అర్ధరాత్రి 12 గంటలకు ఈ గోడ కట్టిరండి. మేము సాయంత్రం 9 గంటలకు 8 చెప్పినామండి, కూర్చొని మాట్లాడుకుందాం, ఏమన్నా ఉంటే చూసుకుందామని చెప్పాం. అయినా సరే ఇది తీసేసి 12 దొంగల్లాగా కట్టిరండి. మేము వచ్చి అడిగితే మా మీదకి కొట్టిరండి, దౌర్జన్యం చేసిర్రు, మా మీద కొట్టిరు. ఆడోళ్ళు మగోళ్ళని తేడా లేకుండా మా అంకుల్ కొడుకుని కొట్టిండు, మా తమ్ముడిని కొట్టిరు. అందరినీ కొడుతున్నారండి. వాళ్ళు రాళ్ళు ఇసిరేస్తున్నారు. వీడియోలు ఉన్నాయి, మీకు చూపించమంటే చూపిస్తాం. అంటే మీ డిమాండ్ ఏంది? మా డిమాండ్ మా జాగాలు మాకు ఉండాలండి. వెనకటి నుంచి మా డాక్యుమెంట్ ఎలా ఉందో అలానే మాకు కావాలి. మా కామన్ లేదు, మాకు కావాలి. మేము ఎలా నడవాలండి? మా జీవనం ఎలా సాగించాలి? ఇంత దౌర్జన్యం చేస్తే మేము ఎలా నడి రోడ్డు మీద, ప్రకాశం బజార్ సెంటర్ నడి రోడ్డు మీద ఇల్లీగల్ గా ఇంత ఘనంగా కట్టుకుంటే మేము ఎలా అండి? ఎలా బతికేది? న్యాయం ఉండదా అండి? అసలుకి న్యాయం లేదా? దారి లేకుండా మూసేస్తారా అండి? అక్కడ మొత్తము సిమెంట్ పడుతుందని చెప్పి మేము వెళ్ళి అడిగితే అది కట్టండి అని చెప్పి వెళ్ళి అడిగితే వాళ్ళు పబ్లిక్ లైన్ ఆక్యుపై ఎలా చేస్తారండి? పబ్లిక్ నడిచేది కావాలంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఇక్కడ వాళ్ళండి, వెనకటి నుంచి ఉన్న ఇంట్లో వాళ్ళని అడగండి, మీరు అడగండి, తెలుసుకోండి. 30 years నుంచి ఇక్కడే ఉంటున్నామండి. ఇగో ఇక్కడ చూడండి మీరు, మాకు గోడ ఉంది, మాకు మెట్లు ఉన్నాయి, డోర్ ఉంది. మేము ఇక్కడ ఉన్న 4 ఫ్యామిలీస్ ఉంటాయండి. 4 ఫ్యామిలీస్ ఇక్కడ నుంచే నడుచుకుంటూ వెళ్తాము. మేము మాకున్న ఒకటి ఏంటి, ఇది కామన్ పబ్లిక్ నడిచే ల్యాండ్, కామన్ ల్యాండ్, అది మాకు వదిలేయాలి. ఇది వాళ్ళు అన్ఆథరైజ్డ్గా, ఇల్లీగల్గా midnight 12:30కి ఆ గోడ కట్టిరు. ఆ గోడ కట్టిరు ఏంది అని క్వశ్చన్ చేయడానికి వచ్చినప్పుడు, ఎట్లా కడతారు అని క్వశ్చన్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు మా మీద గొడవకు వచ్చారు. మమ్మల్ని కొడుతున్నారు, మమ్మల్ని తిడుతున్నారు, రాళ్ళు ఇసురుతున్నారు, మెంటల్ టార్చర్ పెడుతున్నారు. మాకు ఈ హరాస్మెంట్ అంతా మేము తట్టుకోలేకపోతున్నాము. మాకు ఈ కామన్ ల్యాండ్ వదిలేయాలండి. వాళ్ళకున్న జాగాలో వాళ్ళు కట్టుకోండి, మాకు ప్రాబ్లం లేదు. మాకు ఈ సందు అక్కడ బావి ఉంది, అది వదిలే, ఆ బావిలో నీళ్లు తెచ్చుకొని మేము వాడుకునే వాళ్ళమండి. ఆ కామన్ ల్యాండ్ సెట్ బ్యాక్ లేకుండా మాకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వచ్చి అడుగుతున్నందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆడవాళ్ళ మీద వాళ్ళు దౌర్జన్యాలు చూపిస్తున్నారు, అడ్డగోలుగా మాట్లాడుతున్నారు, మాకు మెంటల్ టార్చర్ పెడుతున్నారు. మాకు వీటన్నిటికీ మాకు ఒక సొల్యూషన్ కావాలి, పీస్ఫుల్ సొల్యూషన్, న్యాయం జరగాలి. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరికీ వాళ్ళతో గొడవలు ఉన్నాయి. వాళ్ళ వల్ల ఇక్కడ ప్రకాశం బజార్లో మోస్ట్లీ ఉన్న ఫ్యామిలీస్ అన్నీ ఇబ్బంది పడుతున్నాయి. మాకు న్యాయం జరగాలి. ప్రభుత్వం వెంటనే ఇది దృష్టి సాధించి మాకు న్యాయం చేయాలి, న్యాయం జరిగేలాగా చేయండి. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్,
ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.